कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవని మాయా మరచెద సుజ్ఞానంబును మరచెద తత్వరహస్యము మరచెద గురువును దైవము మాధవని మాయా ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి మీ చిత్తంబికను మీ చిత్తంబికను విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశను విష్ణుడని మాయా విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశను విష్ణుడని మాయా విడిచెద సత్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును విడిచెదనాచారంబులు విష్ణుడని మాయా ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి మీ చిత్తంబికను మీ చిత్తంబికను తగిలెద బహులంపటముల తగిలెద బహుబంధంబుల తగిలెద మోహపు మార్గము తలపున ఎంతైనా అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామియై నహి నహి నా తరమాయి దాటుట నీ మాయా ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి మీ చిత్తంబికను మీ చిత్తంబికను ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి మీ చిత్తంబికను మీ చిత్తంబికను. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. తస్మాత్ అసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తః హి ఆచరన్ కర్మ పరం ఆప్నోతి పురుషః. పురుషులై ఉన్నటువంటి వారు పరం ఆప్నోతి, పరం అని చెప్పనగా బ్రాహ్మీ అనుభవం, పరం అనగా ఇహము కంటే వేరై ఉన్నటువంటిది, దాన్ని పరం అంటారు. పర అంటే వేరు, పర అంటే వేరు. దేనికి వేరుగా ఉందని చెప్పనంటే ఈ నామరూపాత్మికమై ఉన్నటువంటి జగత్తు కంటే అది విలక్షణమై ఉన్నది. అసలు వేరు అనేది ఎందుకు చెబుతారని చెప్పనంటే లక్షణ భేదాన్ని బట్టి ఒక వస్తువు నుంచి మరొక వస్తువును వేరు చేస్తారు. లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి అని చెప్పనేది. లక్షణ ప్రమాణాభ్యాం లక్షణములు పట్టే రెండింటిని వేరు చేసి చూసే విధానం ఏర్పడుతుంది. దానినే వ్యావర్తికము అని చెప్పని అంటారు.
ఒక దాని నుండి వేరు చేసి మరొక దాన్ని చూపించే విధానాన్ని వ్యావర్తికము అని చెప్పని అంటారు. అందువల్ల వాటి యందు గుణభేదము కానీ లక్షణ భేదము కానీ ద్రవ్య భేదము కానీ ఉన్నప్పుడు రెండింటిని వేరు చేసి చూపించే విధానం ఏర్పడుతుంది. అది ఇది వేరు అది వేరు ఎప్పుడంటాం మనం? దాని యందు గుణం యొక్క సంబంధ భేదం ఉండాలి, లేదా ద్రవ్య సంబంధమై ఉన్న భేదమున్నా, లక్షణ సంబంధమై ఉన్న భేదమున్నా ఇది వేరు అది వేరు అంటాం. అది 2 గ్లాసులలో నీరు ఉన్నాయి. ఈ గ్లాసులోనూ నీరే, ఆ గ్లాసులోనూ నీరే అని చెప్పని అంటాం. ఈ ప్రకారముగా ద్రవ్యమునందు సామ్యత ఉన్నది. ఇది నీరే అది నీరే. కానీ దానిని ఆస్వాదించిన వ్యక్తి ఏమంటాడంటే, ఈ నీరు త్రాగమాక ఆ నీరు త్రాగు అంటాడు. కారణం ఏంటంటే ఈ నీరు ఉప్పు నీరు, ఆ నీరు తీపి నీరు. అందువల్ల ఆ గుణభేదాన్ని బట్టి ఎమ్ముటే ఇది తాగనిది, అది తగినది తాగవచ్చు. ఈ ప్రకారంగా మనం రెండింటిని వేరు చేసే విధానం ఎందుకు వస్తుందంటే, గుణభేదాన్ని బట్టి అక్కడ వేరు చేయటం జరుగుతుంది. 2 పత్రములు ఆడబెట్టి, పత్రం అంటే ఆకు, 2 ఆకులు పెట్టి ఏమంటామంటే ఇది ఆకే అదే ఆకే అంటాం. 2 ఆకులే అంటాం. పత్రం అంటే ఆకు. కానీ దానిని మనం కొంచెం రుచి గ్రహించినప్పుడు ఈ ఆకు వేరు ఆ ఆకు వేరు. ఎందుకంటే దీంట్లో ఇది యాపాకు అంటాం, ఎందువల్ల దాంట్లో చేదు ఉన్నది. ఇది మామిడాకు అంటాం, దాంట్లో వగరు ఉన్నది. ఈ వగరు చేదు అనేటువంటి గుణభేదాన్ని బట్టి ఈ 2 వేరు అంటాం. 2 ఆకులే అన్నా కానీ 2 వేరు అంటాం. అది గుణభేదాన్ని బట్టి వేరు చేశాం. అట్లనే లక్షణ భేదం చూసినట్లయితే కూడా యాపాకుకు ఉండే లక్షణాలు వేరు, మామిడాకుకు ఉండేటువంటి లక్షణాలు వేరు. మామిడాకు పెద్దదిగా బారుగా ఉంటుంది, యాపాకు చిన్నదిగా దాని వంపులుగా తిరిగి ఉంటుంది. దాని యొక్క సంబంధ లక్షణాలు అవన్నీ కూడా ఈ లక్షణ భేదాన్ని బట్టి కూడా ఇది వేరు అది వేరు అంటాం. 2 ఆకులే అన్నా కానీ ఇది వేరు అది వేరు, ఇది యాపాకు అంటారు, దాన్ని మామిడాకు అంటారు. ఎందుకు వేరు చేశాం అంటే లక్షణ భేదాన్ని బట్టి వేరు చేశాం, గుణభేదాన్ని బట్టి వేరు చేశాం. ఇట్లా లోకములో అన్నింటినీ కూడా లక్షణ భేదము, గుణభేదము, ద్రవ్య భేదాలను బట్టో ఏరు చేస్తూ ఉంటాం. ఇతడు మనిషి, అది పశువు ఎందుకన్నాము అంటే లక్షణ భేదాన్ని బట్టి. దీంట్లో ఉన్నది రక్త మాంసాలే, దాంట్లో రక్త మాంసాలే, 2 కాస్తే బయటకు వచ్చే మాంసాలు రక్తాలే. దాంట్లో ఏమిటయ్యా తేడా అని చెప్పానంటే లక్షణ భేదం. కాబట్టి మానవునికి ఉండే లక్షణాలు వేరు, పశువుకు ఉండే లక్షణాలు వేరు. ఆ లక్షణ భేదాన్ని బట్టి ఇది పశువు అన్నాం, ఇతడు మనిషి అన్నాం, ఇది గోవు అన్నాం, ఇది గార్ధవం అన్నాం, ఇది శునకం అన్నాం. ఇట్లా ఎందుకు అంటున్నామంటే వాటిల్లో ఉన్నటువంటి లక్షణాల భేదాలను బట్టి ఇది వేరు అది వేరు. అందువల్ల పేర్లు మారిపోతూ ఉంటాయి. లక్షణ భేదం వచ్చిందంటే పేర్లు మారిపోతూ ఉంటాయి. ఇతడు మనిషి అతడు మనిషి ఎందుకంటాము? ఇక్కడ లక్షణంలో భేదం లేదు. 2 కాళ్ళు, 2 చేతులు, తల, ముక్కు, నోరు ఈ దేహంలోనూ ఎట్లా అయితే ఉన్నాయో ఆ దేహంలో కూడా అట్లాగే ఉన్నాయి. అందువల్ల ఇతడు మనిషే అతడు మనిషే అంటాం. లక్షణ సామ్యమును బట్టి ఇద్దరు ఒకటే అని చెప్పని అంటాం. అందువల్ల ఈ పైన ఉన్నటువంటి యొక్క లక్షణాలు దేహ సంబంధమైన లక్షణాలు, ఈ లక్షణాలు గోవు ఎందు లేవు, ఈ లక్షణాలు ఏనుగు ఎందు లేవు, ఈ లక్షణాలు శునకమునందు లేవు, ఈ లక్షణాలు వేరే దాటి ఎందు లేదు. అందువల్ల లోకంలో ఎప్పుడూ కూడా ఎందువల్ల ఇన్ని పదాలు ఏర్పడ్డాయా అని చెప్పానంటే ఎక్కడెక్కడైతే గుణ సంబంధమై ఉన్నా, ద్రవ్య సంబంధమై ఉన్నా, లక్షణ సంబంధమై ఉన్నటువంటి విధానాలను బట్టి
రెండు పదార్థాలను వేరు చేసి చూపించేటువంటి యొక్క దానిని వ్యావర్తికము అనే పదంతో చెప్పుకొస్తారు. అది లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి. లోకంలో ఏదైనా మనం ఒక వస్తువును సిద్ధింపజేసుకోవాలని చెప్పన్నట్లయితే అతనికి లక్షణమన్నా తెలిసి ఉండాలి, లేదా ప్రమాణమన్నా కలిగి ఉండాలి. అది లక్షణమన్నా తెలిసి ఉండాలి, ప్రమాణమన్నా కలిగి ఉండాలి. కాబట్టి లక్షణం తెలిస్తే వస్తువును సిద్ధింపజేసుకోవచ్చు. ఈ లోకంలో దేనికి ఉండే లక్షణాలు దానికి ఉంటాయి, వేరే దానికి ఉండవు. ఆ లక్షణాలు గుర్తించినప్పుడు ఆ వస్తువును మనం సిద్ధింపజేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఎట్లా అంటే, ఒక పల్లె ప్రాంతంలో నివసించే ఒక వ్యక్తి రోజు అతడు నిద్రపోవాలంటే చాలా భయపడేటువంటి యొక్క వాతావరణం వచ్చింది వాడికి. వాడి కర్మ ఏదన్నా కావచ్చు. ఆ విధంగా ఉన్నటువంటి వాడై ఒక మరి గ్రామానికి వచ్చి అక్కడ ఎవరు అయ్యవారు ఉంటే అయ్యవారు వద్దకు వచ్చాడు. స్వామి నమస్కారం అన్నాడు. ఏమిరా అన్నాడు. అయ్యా, కన్ను మూసి పడుకున్నాను అంటే అన్ని పీడ కలలే, భయానకంగా వస్తూనే కలలు. దాంట్లో అనేకటువంటి యొక్క భూత గణాలు కూడా వచ్చి పైన పడి లాగుతూ ఉన్నాయి, పీగుతూ ఉన్నాయి. ఇది వాడి బాధ. ఉన్నాయా లేవా అని ప్రశ్న వేయమాకండి మళ్ళా. వాడికి ఉన్న బాధ చెప్పుకున్నాడు వచ్చి. వాడు ఏం చేయాలి? అలాగా ఉన్న వాళ్ళ లోకంలో ఉంటారు. నీకు లేకపోవచ్చు, నాకు లేకపోవచ్చు, ఉన్నవాళ్ళు ఉన్నారు లోకంలో. అందువల్ల అతడు నైట్ పడుకోవాలంటేనే భయం అయిపోయింది. వాడి కన్ను మూయాలంటే భయం అయిపోయింది. అప్పుడు ఏం చేశాడంటే, అరే నాయన, సమస్త భూతములను కూడా తరిమి కొట్టగలిగేటువంటి ఒక దేవుడు ఉన్నాడు రా, ఆ దేవుడిని ఆరాధించు చాలు, నీకు అన్నీ పోతాయి. అలాంటి దేవుడైనా ఆయన ఆరాధిస్తే, ఆయన్ను గనక పూజ చేస్తే మరి నీ ఉన్నటువంటి భయాలు మొత్తం, నీ భూత గణాలు మొత్తం పారిపోతాయి అని చెప్పి అన్నాడు. అయ్యా స్వామి, ఎవరు ఆ దేవుడు? ఎట్లా ఉంటాడు? ఆయన పేరేమిటి? నామం ఏమిటి? ఆయనేరా ఆంజనేయ స్వామి. హనుమంతుడు మహావీరాధి వీరుడు, రామబంటు, సమస్త భూతగణాలను కూడా తరిమి కొట్టేటువంటి యొక్క దానం కలిగినటువంటి యొక్క మహిమాన్వితుడు అని చెప్పేసి అని వానికి చెప్పగానే పరమానందం వచ్చేసింది వానికి. అయ్యా చెప్పండి, ఆయన నేను పూజ చేసుకుంటాను, నాకున్నటువంటి భయాలు పోగొట్టుకుంటాను అని చెప్పి అన్నాడు. మరి వానికి ఆంజనేయ స్వామి అంటే పేరు చెప్పాడు, కానీ ఆయన ఎట్లా ఉంటాడంటే చూపించడానికి ఆయన పటం గీతం ఏమీ లేదు. నువ్వు టౌన్ పోతే ఆ టౌన్లో అక్కడ మీకు పటాలు అమ్ముతూ ఉంటారు. ఓ పటం కొనుక్కుంటే తెచ్చుకుని నువ్వు పూజ చేసుకున్నావంటే దండం పెట్టు చాలు, నీకేమాత్రం లేకపోయినా ఆంజనేయాయ నమః అని నామం పలుకు, ఆయన్ని యథావిధిగా పూజ చేసుకున్నావంటే నీకున్నటువంటి భయాలు మొత్తం పోతాయి, మీ ఇంట్లో ఒక దెయ్యం భూతం ఏమి ఉండవేక అని చెప్పగా, అయ్యవారు చాలా మంచిది, ఆంజనేయ స్వామి అని చెప్పి అన్నావు కదా, నేను ఎప్పుడు చూడలేదు ఆయన గారిని, మరి ఆ పటం ఏమైనా చూపిస్తావా అంటే ఆ పటం ఇంట్లో లేకపోయా, టౌన్లో ఉంది పోరా అని చెప్పి అన్నాడు. టౌన్లో పోతాను. ఆడ పోయిన తర్వాత మరి ఆయన ఎట్లా ఉంటాడనే విషయం తెలియకపోతే ఎట్లా నేను కొనుక్కునే అవకాశం ఉంటుంది అని చెప్పని అడిగాడు. అందువల్ల వీనికి ఇప్పుడు ఆంజనేయ స్వామి అంటే ఎట్లా ఉంటాడనే విషయం లక్షణాలు చెప్పాలి, లక్షణాలు చెప్పాలి. లక్షణం చెప్తే వాడు టౌన్లో పోయినప్పుడు ఆ లక్షణాలు ఏదైనా ఎందైతే ఉన్నాయో అవి ఆంజనేయ స్వామి గుర్తించి ఆ పటాన్ని కొనుక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆంజనేయ స్వామి అంటే ఏమి లేదురా, ఆయనకి తోక ఉంటుంది, ఆ తోక ఉన్నటువంటి స్వామి ఎవరైనా ఉంటే నువ్వు పోయి తీసుకో, ఆయన ఆంజనేయ స్వామి అని చెప్పని అన్నాడు. వీడు టౌన్ పోయాడు అనుకోండి, అక్కడ చూస్తే తోక మరి పరమశివుని యొక్క ఏనుగు కూడా మరి నందీశ్వరుడికి తోక ఉండదా? దాని తోక ఉంటుంది. అట్లని వినాయక స్వామి యొక్క ఎలుకకు తోకలు ఉండవా? దానికి తోక ఉంటుంది. ఈ ప్రకారంగా ఏంటంటే ఒక లక్షణం కనుక చెప్పావనుకో, అదేమవుతుందంటే అతివ్యాప్త దోషం అని చెప్పని అంటారు.
అతివ్యాప్త దోషం అంటే మనం ఏదైతే పొందాలని చెప్పి అనుకున్నామో అది పొందబడదు, వేరే ఇంకోటి మన చేతికి వస్తుంది. కాబట్టి వేదాంత విధానంలో చెప్పినటువంటి ఏంటంటే అతివ్యాప్తి దోషము అంటారు. ఇంకోటి ఉంటాయి దోషాలు ఎక్కడ, అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవ దోషము గుర్తుపెట్టుకోండి. అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవ దోషము మూడు రకాలుగా ఉంటాయి అన్నమాట. అతివ్యాప్తి అంటే ఏమిటంటే ఒక లక్షణం ఒక దానిలో చెప్పినప్పుడు ఆ లక్షణం వేరే దాంట్లో కూడా చేరి ఉన్నట్లయితే దాన్ని అతివ్యాప్తి దోషము అని చెప్పని అంటారు. దానివల్ల ఏమవుతుందని చెప్పనంటే మనం ఏ వస్తువుని పొందాలని చెప్పి అనుకున్నామో అది పొందటం జరగదు, వేరే వస్తువు మన చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. ఏమి ఓ చెట్టు కింద ఇద్దరు అయ్యవారులు వాళ్ళు ముచ్చటించుకుంటూ ఉన్నారు. వాళ్ళ సంభాషణలో ఒక గోవు యొక్క ప్రస్తావన వచ్చింది. ఆ గోవు గురించి వాళ్ళు చక్కగా చెప్పుకున్నారు. కాబట్టి గోవు అంటే చాలా పుణ్యజీవి, సాత్విక జీవి, దైవాంశతో చేరి ఉన్నటువంటి జీవి. ఆ గోవు పాలు సేవించినా కానీ ఎంతో చక్కటి ఆరోగ్యం ఉంటుంది, మంచి మేధస్సు పెరుగుతుంది. ఆ గోవును పూజ చేసినట్లయితే ఎంతో పుణ్యం వస్తుంది, ఉత్తమ లోకాలకు కూడా పోవచ్చు. గోవు యొక్క తోక పట్టుకునే కదా అందరూ కూడా ఆ నది దాటేది. నది పేరేంటి? బైతరణి నది ఉంటుందట. దాటాలంటే గోవు తోక పట్టుకొని దాటే అవకాశాలు ఉంటాయి. అలాగా మరి ఎంతో పుణ్యయుక్తమై ఉన్నటువంటిది గోవు. సాక్షాత్ కృష్ణ పరమాత్మంతటి మహానుభావుడే గోపాలుడై ఆయన నామంతో జీవించాడు, గోవులను కాశాడు, రక్షించాడు, కాపాడాడు అని ఈ ప్రకారంగా వాళ్ళు గోవు గురించి ఎంతో అద్భుతంగా మహిమాన్వితముగా చెప్పుకుంటూ ఉంటే ఆ పక్కనే ఉన్న ఒక వ్యక్తి అదంతా సంభాషణ అంతా విన్నాడు. వాని మనసులో కలిగింది, అరే గోవు అంత పుణ్యమా, అంత పుణ్యజీవా, అలాంటి గోవును దర్శించుకుంటే కదా మనం, దాన్ని సేవించుకుంటే కదా పుణ్యం వచ్చేది అని చెప్పన్న భావనతో అతడు మరి అక్కడ అయ్యవార్లు కూర్చొని ఉంటే ఆడకొచ్చి అడిగాడు. అయ్యవార్లు నమస్కారం అన్నాడు. ఏమిరా అని చెప్పి అడిగితే, మీరు చెప్పుకున్న సంభాషణ మొత్తం విన్నాను, గోవు గురించి మీరు బాగా చక్కగా ఉన్న విషయమంతా కూడా స్పష్టంగా చెప్పారు, నేను విన్నాను. నాకు ఆ గోవును చూడాలనేటువంటి భావన కలిగింది, ఆ గోవుకు నమస్కారం చేసుకుందామని చెప్పి ఉద్దేశం కలిగింది, ఆ గోవును నేను సేవించుకునేటువంటి యొక్క ఉద్దేశం కలిగింది. ఆ గోవు ఎట్లా ఉంటుందో చెబితే నేను పోయి దానికి నమస్కారం చేసుకుంటాను అన్నాడు వీడు. వాడికి గోవు అంటే ఎట్లా ఉంటుందో చెప్పాలి. మీరు చెబుతారా? చెప్పండి వాడికి ఏమన్నా మీరు చెప్తారా గోవు ఎట్లా ఉంటుందో? అది కాబట్టి వానికి ఏం చెప్పారంటే వాడు వదిలిపెట్టలా, చెప్పని వదిలిపెట్టానని చెప్పిన అన్నాడు. వాడు చెప్పాలి గోవు అంటే ఎట్లా ఉంటుందో. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఏం లేదురా, గోవు అంటే 2 కొమ్ములు ఉంటాయిరా, 2 కొమ్ములు ఉన్నదాన్నే గోవు అన్నారు. లక్షణం అన్నమాట. లక్షణ ప్రమాణాభ్యం వస్తు సిద్ధి, లక్షణం పట్టుకుని వస్తువు సిద్ధిస్తుంది. అందువల్ల వీళ్ళు ఏం చేశారంటే చెప్పారు, వాడు 2 కొమ్ములు ఉంటాయిరా, ఆ కొమ్ములు కలిగి ఉన్నటువంటి దానినే గోవుగా తెలుసుకో అని చెప్పని ఒక లక్షణం బోధించారు. దాంట్లో ఎన్నైతే ఉంటాయో లక్షణాలు అవన్నీ చెప్పాల్సి ఉంటుంది. ఏ ఒక్కటో చెప్పావనుకో అతి అతి అతివ్యాప్తి దోషం వచ్చే ప్రమాదం ఉంది అక్కడ. కాబట్టి వీడికి తెలిసింది, ఓహో గోవు అంటే కొమ్ములు ఉంటుందట, ఆ కొమ్ములు ఉన్నదే గోవు అని చెప్పనే ఉద్దేశంతో బయలుదేరిపోతూ ఉన్నాడు. కొత్తలుగా పోయిన తర్వాత ఒక ప్రాణి వస్తూ ఉన్నది. వాడు చూశాడు, చూస్తే కొమ్ములు బ్రహ్మాండంగా ఉన్నాయండి, పొద్దుందేలి ఉన్నాయి బాగా. మరి కొమ్ములు ఉన్నది గోవు అని చెప్పి అన్నారు కాబట్టి దానికి నమస్కారం చేసుకొని పుణ్యం సంపాదించుకోవాలనే తాపత్రయం వాడికి. ఎప్పుడు నమస్కారం చేసుకుందామా, ఎంత పుణ్యం సంపాదించుకుందామా అనే తాపత్రయంలో వాడు బాగా దగ్గర దాకా పోయి వినమ్రుడై 2 చేతులు జోడించి ఆ నడుము వంచి శిరస్సుతో వాడు బాగా నమస్కారం చేస్తా ఉన్నాడు. ఎదురుగా ఉన్నది ఏమిటంటే పొట్టేలు అన్నమాట. అది పొట్టేల్లో కూడా కొమ్ములు ఉంటాయిగా, అది పొట్టేలు. ఈడెప్పుడైతే బాగా వినమ్రుడై భక్తి ప్రపూర్ణుడై కళ్ళు 2 బుకులించి
తలకాయ బాగా వంచి నమస్కారం చేస్తా ఉన్నాడు. అది అనుకున్నది ఈయన పోటీకి వచ్చాడు, ఈయన నాకు యుద్ధానికి వచ్చినట్లుందని చెప్పేసి అని ఇది బాగా కాలు బాగా దువ్వి మహావేగంగా వచ్చాపన పొడిచింది ఆ శిరస్సు మీద. పడవటంతో వాడు పోయి ఎత్తలేకపోయి పడ్డాడు ఆ పని. రక్తశక్తం అయిపోయింది తలంతా కూడా. ఇదేమిరా మనం పుణ్యం సంపాదించుకుందాం అనుకుంటే ప్రమాదంలో పడ్డా అనేది అని చెప్పని వాడు కుయ్యో మొర్రో అంటాడు. ఎందుకంటే అతి వ్యాప్తి, కొమ్ములు గలది గోవు అంటే లోకంలో కొమ్ములు చాలా వాటికి ఉన్నాయి. దుప్పికి ఉన్నది, గొర్రెకు ఉన్నది, ఇంకా ఇతర జీవులు లేడులకు ఉన్నాయి, పశువులకు ఉన్నాయి కొమ్ములు, చాలా ఉన్నాయన్నమాట. దీన్ని అతి వ్యాప్తి దోషము అంటారు. ఒక లక్షణం చెప్పామంటే ఆ లక్షణం మరొక దాంట్లో చేరి ఉన్నదా అని చెప్పనంటే దాన్ని అతి వ్యాప్తి దోషము అంటారు. కనుక అతి వ్యాప్తి దోషం ఉన్నవాడు వస్తువుని సిద్ధింపజేసుకోలేడు. రెండవది అవ్యాప్తి దోషము అంటారు. అవ్యాప్తి దోషము అంటే ఒక దాని యందు లక్షణం చెప్పినప్పుడు ఆ లక్షణం అనేటువంటిది వాటిల్లో లోపించి ఉంటుంది. ఆ లోపించి ఉన్నటువంటి విధానాన్ని బట్టి అవ్యాప్తి దోషము అని చెప్పని అంటారు. కపిల వర్ణము గలది గోవు అని చెప్పి అన్నాం అనుకో, ఈ కపిల వర్ణము అన్నింటి యందు ఉండదు. తెల్ల వర్ణం ఉంటుంది, నల్ల వర్ణం ఉంటుంది, ఎరుపు వర్ణాలు ఉంటాయి, అనేక ఉంటాయి అన్నమాట. అందుచేత కపిల వర్ణం గలది గోవు అని చెప్పి అన్నప్పుడు అది అవ్యాప్తి దోషము అని చెప్పని అంటారు. మూడవది అసంభవ దోషం అని ఇంకోటి ఉంది. అసంభవ దోషము అంటే దేని ఎందైతే ఏ లక్షణం లేదో దానిని చెప్పటానిని అసంభవం అంటారు. అంటే దాంట్లో సంభవించే అంశం కాదది. 2 గిట్టల గలది గుర్రము అని చెప్పి అన్నాం అనుకో, గుర్రానికి 2 గిట్టలు ఉండవు, ఒకే గిట్ట ఉంటుంది. చూడండి కావాలంటే 2 గిట్టలు గోవులకి పశువులకి ఉంటాయి. ఆ కాలుకి కింద ఉన్నటువంటి వాట్లను గిట్ట అని చెప్పని అంటారు. 2గా చీలు ఉంటుంది. మీరు గమనిస్తే గోవులకు కానీ పశువులు బర్రెలకు కానీ వృషభాలకు కానీ ఆ గిట్ట 2గా చీలు ఉంటుంది. అందువల్ల 2 గిట్టల గలది గుర్రము అని చెప్పి అన్నాం అనుకో, అది అసంభవం, దాంట్లో లేదు. ఈ విధముగా చాలా వాటి యందు అసంభవ లక్షణాలు ఉన్నాయి. వాటి యందు ఆ లక్షణాలు చేరకుండా ఉన్నటువంటి విధానం కాబట్టి దానిని అసంభవ దోషం అన్నారు. సరే, ఏదేమైనా కానీ ఒక విషయం చెప్పినప్పుడు ఆ లక్షణాలు పూర్ణముగా చెప్పినప్పుడే వానికి ఆ వస్తువు చేతికి చిక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆంజనేయ స్వామి తోక ఉన్నటువంటి వాడు ఆంజనేయ స్వామి అని చెప్పినంటే లోకంలో తోకలు చాలా వాటికి ఉన్నాయి. అవన్నీ కూడా వాడికి సిద్ధించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి వాడు కుయ్యో ముర్రో అన్నాడు. ఏం స్వామి నువ్వు చెప్పింది మరి ఎట్లా అని చెప్పనంటే అప్పుడు చెప్పాడు, నాయన ఎట్లా చెబుతా అని చెప్పని, ఆంజనేయ స్వామి వారు అని చెప్పనంటే తోక ఒకటే కాదురా, మూతి ఎర్రగా ఉంటుంది, భుజాన గద ఉంటుంది, పైగా ఆయన కట్రాయి వేసుకుని ఉంటాడు. మొత్తం ఫుల్ షర్ట్ ఆయనకు ఉండదు. వాళ్ళంతా కొంచెం ఎంట్రుకలు బాగా ఉంటాయి, మూతి కొంచెం బారుగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, ఆజానుబాహుడుగా బాగా బలశాలిగా ఉంటాడు. ఇవన్నీ చెప్పినప్పుడు ఏంటంటే అప్పుడు అవి తీసుకుని టౌన్కు పోయినప్పుడు అక్కడ మరి ఆ ఫోటోలు అమ్మే చోట చాలా ఉంటాయి ఫోటోలు. గమనించండి, పెద్ద గొట్టేసుకు కూర్చుంటాడు వాడు. ఆ ప్రకారంగా నాకు ఒక ఫోటో కావాలి, ఆంజనేయ స్వామి ఫోటో కావాలి చూపించమని చెప్పని అంటే అట్లాగా తీస్తే ఒక స్వామికి ఏంటంటే మరి శంకు, చక్ర, గద, పద్మాలు ఉన్నాయన్నమాట. ఇది కాదు అన్నాడు. ఇంకో ఫోటో చూపించాడు, దాని వృషభ వాహనము, నాగభూషణము, కరిచర్మామరదారిగా శశిశేఖరుడుగా ఉన్న ఫోటో. ఇది కాదు అని చెప్పి అన్నాడు. ఇంకో ఫోటో చూపించాడు, 4 చేతులతో ఉన్నటువంటి జగన్మాత అమ్మవారి ప్రత్యక్షం. ఇది కాదు అని చెప్పి అన్నాడు. ఇంకో ఫోటో చూపించాడు, 2 చేతులు కట్టుకుని కూర్చుని ఉన్నటువంటి స్వామి, అయ్యప్ప స్వామి, అది చూపించాడు. ఇది కాదు అన్నాడు. కాబట్టి వీడికి నిరక్షర కుర్చిగా ఉన్నటువంటి వాడు, పల్లె ప్రాంతంలో జీవించేవాడు, ఎలాంటి జ్ఞానం లేనటువంటి వాడు కూడా ఇక్కడ ఏం కలిగిందని చెప్పానంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అనే జ్ఞానం కలిగింది. ఎందువల్లంటే వాడు లక్షణం పట్టుకున్నాడు.
నిషేధే కృతే నేతి నేతీతి వాక్యై నాయితి 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 నాయితి, ఇది కాదు ఇది కాదు ఇది. ఎట్లా వచ్చింది వాడికి అంటే లక్షణాలను పట్టుకోవటం కారణంగా వానికి ఇది కాదనేటువంటి జ్ఞానం వాడికి వచ్చేసింది అనమాట. ఎప్పుడైతే అయ్యవారు చెప్పినట్లుగా మరి ఆ నుంచుని ఉన్నాడు, గద భుజాన్ని వేసుకుని ఉన్నాడు, మూతి ఎర్రగా ఉన్నది, తోక బాగా బారుగా ఉన్నది, కడ్రాయ వేసుకున్నాడు, మాజానుబాబు బలశాలిగా ఉన్నాడు, ఇవన్నీ చూడగానే ఓ ఇది ఈయన గారు ఈ ఫోటో ఇవ్వండి అని చెప్పి అంటాడు. అప్పుడు వానికి ఏంటంటే లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి, లక్షణములు గనక తెలిసినట్లయితే వానికి వస్తువు సిద్ధించే అవకాశం ఉంటుంది. లోకంలో దేనికైనా లక్షణాలు ఉంటాయి, లక్షణాలు లేకుండా ఏదీ లేదు లోకంలో, అన్నిటికీ లక్షణాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ లక్షణములు ఏమిటో తెలిస్తే తప్ప మనకి ఆ వస్తువు అనేది సిద్ధించే అవకాశం లేదు, తెలుసుకోండి. ఏమి ఒకనికి ఒక పదార్థం అవసరమై ఉన్నది, నాయన నా టౌన్కు పోయి కాస్త మరి కలకండ తేరా అన్నాడు. కలకండ అంటే దాన్ని ఏమంటారు, దానికి ఒక పేరు ఉన్నది. కలకండ అంటే ఒక సరే మీకు అర్థమై ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు, పట్టిక బెల్లం ఏదో అంటారు, కలకండ తెమ్మని చెప్పి అన్నప్పుడు అయ్యవారు మీరు కలకండ అని చెప్పి అంటూ ఉన్నారు, నేను ఎప్పుడు ఆ పదమే వినలేదు, అది ఎట్లా ఉంటుందో చెప్తే నేను తీసుకొస్తా అని చెప్పని అన్నాడు. ఏముందిరా కలకండ అంటే తెల్లగా ఉంటుందరా, పోయి తీసుకురారా అన్నాడు. వాడు పోయి తీసుకొచ్చాడు. ఎందుకంటే తెలుపుగా ఉంటుంది అని చెప్పి అనగానే ఏమైంది, అక్కడ తెలుపుగా ఉన్నాయి చాలా ఉంటాయి. ఒక ఈబూది గడ్డ పట్టుకొచ్చాడు వాడు, ఈ విభూది గడ్డ నామాలు పెట్టుకోవటానికి. ఏమిరా బడవ, నేను చెప్పింది ఏమిట్రా నీకు, కలకండ అంటే ఈబూది గడ్డ పట్టుకొచ్చావు. స్వామి నువ్వు చెప్పింది ఏమిటి, తెల్లగా అని చెప్పని అన్నావు కదా, మరి తెల్లగా ఉంది ఇది అంటాడు వాడు. ఏమి కాబట్టి ఒక లక్షణం చెప్పావు అని చెప్పానంటే ఆ లక్షణం దాని ఏందే కాదు వేరే వాటిల్లో కూడా ఉంటుంది. అందువల్ల అవి మన ముందుకు వస్తాయన్నమాట. తెల్లగా ఉండేది అని చెప్పాను అనుకో, తెలుపుతనం వస్త్రాల్లో ఉన్నది, తెలుపుతనం చక్కెరలో ఉన్నది, తెలుపుతనం కలకండలో ఉన్నది, తెలుపుతనం విభూదిగడ్డలో ఉన్నది, తెలుపుతనం ఇంకా రాళ్ళల్లో ఉన్నది, రాళ్ళల్లో కూడా తెలుపుతనం ఉన్నది. కాబట్టి ఈ ప్రకారం ఒక లక్షణం చెప్పావంటే, ఒక అంశం చెప్పావంటే అది అతి వ్యాప్తి అయ్యే అవకాశం ఉంటుంది. కనుక దానికి ఉన్నటువంటివన్నీ కూడా మొత్తం చెప్పగలిగితేనే నువ్వు కోరుకున్నటువంటి యొక్క వస్తువు నీ వద్దకు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. అయ్యవారు నన్ను సతాయించవద్దు, అసలు అది ఎట్లా ఉంటుంది చెప్పమని చెప్పని అన్నాడు. సరే రారా అని చెప్పని. కలకండ అంటే అది తెల్లగా ఉంటుంది, ఏమి తీయగా ఉంటుంది, తర్వాత గట్టిగా ఉంటుంది, నోట్లో వేస్తే మెల్ల కరుగుతుంది అని చెప్పనని ఈ 4 చెప్పాడు. ఈ 4 చెప్పినప్పుడు ఇక అక్కడ పోయాడు. ఇక వాడు సందేహం లేదక. అక్కడికి పోయినప్పుడు వానికి ఏ యొక్క వస్తువు కావాలో ఆ వస్తువు చేతికి తీసుకున్నాడు. చూశాడు, తెల్లగా ఉన్నది, ఒత్తాడు, గట్టిగా ఉన్నది, తర్వాత ఏమి సపడించాడు, మెల్లగా కరిగింది, చూశాడు, తీయగా ఉన్నది. ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4 ఉన్నదే కలకండ అని చెప్పని. ఎందుకంటే తీపి అని చెప్పి అన్నాం అనుకో, ఆ తీపితనం ఆ బెల్లంలోనూ ఉన్నది, చక్కెరలో ఉన్నది, చెరుకు రసాల్లో ఉన్నది. కాబట్టి ఈ ప్రకారం అతి వ్యాప్తి వచ్చే అవకాశం ఏర్పడుతుంది. గట్టిగా ఉండేది అని ఒక లక్షణం చెప్పామనుకో, ఈ గట్టితనము కంకరాలలో ఉంటుంది, అనేక వాటిలో గట్టితనం ఉంటుంది. అందువల్ల ఈ 4 చెప్పినప్పుడు ఏమవుతుందని చెప్పనంటే దాని ద్వారా అతి వ్యాప్తి దోషం పోయి తాను ఏదైతే అనుకున్నాడో అది ప్రాప్తించే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. అట్లాగా కలకండ అని చెప్పి అన్నప్పుడు అది తెల్లగా తెల్లగా ఉంటుంది, తీయగా ఉంటుంది, సపడిస్తే మెల్లగా కరుగుతుంది, ఒత్తుతే గట్టిగా ఉంటుంది. ఈ 4 ఉన్నటువంటి దానిని తెలుసుకునే విధానము ఆ లక్షణాల ద్వారా మనకి గుణాల ద్వారా లక్షణాల ద్వారా తెలియబడేటువంటి విధానం ఉంటుంది. ఆ ప్రకారంగానే మరి ఇక్కడ భగవంతుడు అని చెప్పనేటువంటి మాట వచ్చినప్పుడు, ఎందుకంటే ఇక్కడ పరం ఆప్నోతి అని చెప్పి అన్న మాటల్లో పరం అనే మాట కాకుండా బ్రహ్మం ఆప్నోతి అంటే ఇక నేరుగా మనం వెళ్ళిపోయే పని.
ఈ బ్రహ్మం ఆపునోతి, బ్రహ్మ ఆపునోతి అనేటువంటి మాటగా కాకుండా పరం ఆపునోతి అని చెప్పన్నాడు. మరి పరం అంటే ఏమిటాయి అక్కడ? పర అంటే వేరు. దేనికి వేరుగా ఏది ఉన్నది? ఏ యొక్క నువ్వు నామరూపాత్మికముగా విశ్వము దర్శిస్తూ ఉన్నావో, నువ్వు దర్శించేటువంటి యొక్క విశ్వము కంటే అది వేరుగా ఉందనేటువంటిది అర్థం. ఎందుకంటే ఈ విశ్వం అనేటువంటిది పంచభూతాత్మికం. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అంటే పంచభూతాత్మికము అన్న. ఏమంటే ఆరో భూతం లేదా అని చెప్పనే మాట అడగమాకండి. ఆరో భూతం అనేది ఉంటే లోకంలో మానవుడే అందరు పట్టి పీడించేవాడు కాబట్టి. అందుచేత మొత్తం అన్నటువంటి పంచభూతములు అన్నారు. పంచ అంటే 5: ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అనేటువంటివి పంచభూతము. ఈ పంచభూతాత్మికమే కాబట్టి జగత్తును ప్రపంచము అని చెప్పని అన్నారు. అందువల్ల ఈ ప్రపంచం అనేటువంటిది మానవులకు అందరికీ కూడా తెలియబడుతూ ఉన్నది. ఆకాశాంశం శబ్దము, వాయువాంశం స్పర్శ, అగ్ని అంశము రూపము, జలాంశము రసము, పృథివీ అంశము గంధము. 5 తెలియబడుతూ ఉన్నాయి అందరికీ. కనుక ఆకాశాంశమును చెవి ద్వారా గుర్తిస్తూ ఉన్నాం, వాయువాంశాన్ని త్వగేంద్రియం ద్వారా గుర్తిస్తూ ఉన్నాం, అగ్ని యొక్క అంశాన్ని నేత్రం ద్వారా గుర్తిస్తూ ఉన్నాం, జలము యొక్క అంశాన్ని నాలుక ద్వారా గుర్తిస్తూ ఉన్నాం, పృథివీ యొక్క అంశాన్ని ముక్కు ద్వారా గుర్తిస్తూ ఉన్నాం. 5 ఉన్నాయి. కనుక 5 కరణాలని భగవంతుడు సకల జీవులకు ప్రసాదించాడు. ఇంకా మనం వాటి విషయంలో సంపాదించుకోవాల్సినటువంటి యొక్క ఆవశ్యకత, ఎలాంటి ఇబ్బందులు మనకైతే ప్రస్తుతానికి లేవు. చాలామందిలో లోపించి ఉన్న అంశాలు ఉన్నాయి. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉన్నది. కొంతమంది పుట్టుకతోనే కన్నులు లేకుండా, చూపు లేకుండా పుడతారు, అంధులుగా పుడతారు. పుట్టుకతోనే వస్తుంది వాళ్ళకి. ధృతరాష్ట్రుడు అతడు పుట్టుకతోనే అంధుడుగా పుట్టాడు. దానికి కారణం కూడా చెప్పుకొచ్చారు. ఎందుకంటే సత్యవతి రాజ్య విస్తరణ చేయాలిగా, రాజ్యానికి ఒక ప్రభువు కావాలి. ఉన్న కొడుకులే 2 మరణించారు. ఇక ఆ రాజ్యానికి వారసులు అనేటువంటి వారు లేరు. భీష్ముని వివాహం చేసుకోమని చెప్పని చెప్పింది. నాయనా, నువ్వు భీష్ముని కూస్తున్నావు, వంశం అంతరించిపోతుంది, రేపు రాజు అనేటువంటి లేకపోతే ప్రజలందరూ కూడా విజృంభిస్తారు. కాబట్టి నాకున్న పుత్రులు 2 కూడా మరణించారు. నువ్వు నా పుత్రుడు కాబట్టి నువ్వు కూడా వివాహం చేసుకో, చక్కగా మరి బిడ్డల కంటే వాళ్ళ ద్వారా రాజ్య విస్తరణ చేసుకోవచ్చు అని చెప్పని చెప్పింది. సచైవన ఒప్పుకోలేదు. నేను భీష్మించుకున్నాను, వివాహం చేసుకునే విధానం లేదని చెప్పేశాడు భీష్ముడు. ఇక ఆమెకేం పోలా. అప్పుడు తన యొక్క పుత్రుడగు వేదవ్యాసుల వారిని స్మరించింది. మరో క్షణంలో ఆయన గారు ప్రత్యక్షమయ్యారు. మాత, ఏమిటి ఆజ్ఞ? మా కోడళ్లకు కాస్త పుత్రభిక్ష పెట్టమని చెప్పాను. అలాగే అని చెప్పన్నాడు. అప్పట్లో వీర్యదానం ఉండేది. ఋషుల ద్వారా రాజులు ఉత్తమ సంతానాన్ని పొందటానికి ఋషుల ద్వారా వీర్యదానాన్ని పొందేవాళ్ళు ఆ కాలంలో. అప్పుడు తప్పులేదు, వదిలిపెట్టేయండి ఆ విషయాన్ని. కాబట్టి ఆ ప్రకారంగా మరి నేను నైట్కి వస్తాను, సిద్ధం చేసి పెట్టమని చెప్పి అన్నాడు. ఆ ప్రకారంగా మరి అంబ వెళ్ళిపోయింది అనుకోండి. అంబాలిక ఇద్దరే కదా. కనుక ఆమెను సిద్ధం చేసి పెడితే ఆమె ఏదో మంచిగా మనస్సులో ఊహించుకొని ఉండవచ్చు, ఎంత సుందరమూర్తిగా ఉంటాడు, ఎంత దివ్యమూర్తిగా ఉంటాడు అనేటువంటి ఊహలు మనసులో ఉన్నాయేమో. ఈయన గారు మరి ప్రత్యక్షం రాగానే ఆ గడ్డము, ఆ మీసాలు అదంతా చూసి ఒక్కసారిగా చూడలేక భయపడిపోయి కళ్ళు మూసుకుందా పని. ఆ కళ్ళు మూసుకోవడంతో ఆ తర్వాత ఆయన గారు వచ్చిన కార్యం ముగింపు చేసుకుని పోతూ చెప్పాడు. ఆమె భయంతో కళ్ళు మూసుకున్నది. పుట్టేవాడు అంధుడు పుడతాడమ్మా అన్నాడు, వెళ్ళిపోయాడు. నాయన ఆగమని చెప్పాను. అంధుడు పుడితే ఎట్లా నాయన? రాజ్యానికి ఎట్లా? వికలాంగులు, అవయవ లోపం ఉన్నటువంటి వారు రాజ్యాధికారం పొందే అవకాశం కాదు కదా అని చెప్పని ఆమె గారు బాధపడితే, సరేనమ్మా రేపు వస్తాను మళ్ళా సిద్ధం చేయమని చెప్పి. ఆ తర్వాత అంబాలిక 3వ ఆమెను సిద్ధం చేసి పెడితే వేదవ్యాసుల వారు మహానుభావుడు వేతించాడు.
వచ్చినప్పుడు మరి ఆమె కూడా అంతకుముందు ఆమె ఊహలు ఆమెకుంటాయి కదా. కాబట్టి ఆ ఊహలలో ఉన్నప్పుడు ఈయన రాగానే ఆయన్ని చూసి ఆ ఆకారం చూసి తెల్లబోయింది ఆ పని. తెల్లబోవడంతో చెప్పాడు. ఆమెకేదో ఒక ఆ విధంగా పుత్రభిక్ష విధానంగా ప్రసాదించాడు. చెప్పాడు తల్లికి, ఆమె తెల్లబోయి చూసింది, పుట్టేవాడు తెల్లవాడు పుడతాడు, పాండు రంగుతో పుడతాడని చెప్పాను. మళ్ళీ ప్రాధేయపడితే సరే మరుసరానికి వస్తాయని చెప్పి అన్నాడు. ఆ తర్వాత వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఆయన ఆకారం చూస్తానికి భయపడిపోయి దాసి అనేటువంటి ఆమెను ఏర్పాటు చేస్తే ఆ దాసి ఎంతో భక్తి భావనతో ఆయన సేవించింది, పాదపూజ చేసింది, నమస్కరించింది. ఆమెకు ప్రసాదించాడు ఈ మహానుభావుడు. అమ్మ, ఈ పుట్టబోయేటువంటి నీతిమంతుడై పుడతాడు అని చెప్పి అన్నాడు. ఆమె సేవలు చేయటం కారణంగా అనుగ్రహించినటువంటి వాడై ఈ పుట్టబోయేటువంటి యొక్క వ్యక్తి మహానీతిజ్ఞుడు, సర్వ శాస్త్ర పారంగతుడై ఉన్నటువంటి వాడు పుడతాడని చెప్పి అన్నాడు. అతడే విదురుడుగా తర్వాత పేరుగాంచిన విధానం. సరే ఆ కాలమంతా అట్లా ఉండేటువంటి విధానాలు ఉంటాయి. కాబట్టి ప్రకారముగా మరి చూసినట్లయితే మరి నేత్రాలు లోపించి ఉన్నటువంటి విధానం పుట్టుకతో కొంతమందికి ఉంటుంది. కానీ వాళ్ళు అగ్ని సంబంధమైనటువంటి రూపాలను దర్శించే అవకాశాలు ఉండవు. కొంతమందికి పుట్టుకతోనే మరి బదులుగా పుడతారు, చెవులు పనిచేసే విధానం ఉండదు, వాళ్ళకి ఆకాశాంశం శబ్దం గోచరించే అవకాశం ఉండదు. అందువల్ల సాధారణంగా భగవంతుడు యొక్క విశ్వ నిర్మాణంలో మరి చూస్తే ఎందువల్ల గమనించినట్లయితే ఈ అంధులుగా పుట్టే విధానము, చెవిటి వాళ్ళుగా పుట్టే విధానం, మోగవాళ్ళుగా పుట్టే విధానం ఒక మానవ జాతిలో మాత్రమే చూస్తున్నాం. కానీ మీరు చూసిన వారికి ఎక్కడైనా పశువులు అంధ పశువులుగా పుట్టినట్లుగా ఏమి మోగ పశువులుగా పుట్టినట్లుగా శునకాలు కానీ, గర్దబాలు కానీ, గోవులు కానీ, ఏనుగులు కానీ ఎన్నో ఉన్నాయి కదా. చూడండి, కావాలంటే ఏ జీవికైనా అంధత్వం ఉందేమో, ఏ జీవికైనా మోగత్వం ఉందేమో, ఏ జీవికైనా చెవిటిత్వం ఉందేమో చూడండి. అవి కనపడవు మీకు ఆ జీవులలో. ఎందుకంటే లోకంలో మానవుడే ఈ విధంగా తప్పులు చేసే విధానం ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీడు తిరిగి మరలా అలాంటి అంగవికలుగా పుట్టేటువంటి విధానం అనేటువంటిది ఏర్పడుతూ ఉండొచ్చు అని చెప్పి తెలుసుకోవచ్చు. కాబట్టి మానవుడు చేసేటప్పుడు సంతోషంగా చేస్తాడు, తర్వాత బాధపడుతూ అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, గమనించుకోవాలి. అందుచేత అక్కడ మరి పంచేంద్రియములు అనబడేటువంటి వాటి యొక్క సహకారముతో మనము ఈ ప్రపంచం యొక్క సంబంధ అనుభవాన్ని పొందుతూ ఉన్నాము. అంటే పంచభూతములను ఆస్వాదిస్తున్నాం మనం. శ్రోత్రం చక్షుస్పర్శనంచ రసనం ఘ్రాణం ఏవచ అధిష్ఠాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే అని పరమాత్మ అన్నమాట. శ్రోత్రం చక్షు స్పర్శనంచ, శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము అనేటువంటి పంచ ఇంద్రియాలు ఈ లోకములో సకల ప్రాణులకు, మానవులకే కాదు సకల ప్రాణులకు 5 ఉంటాయి ఇంద్రియాలు. ఏమండి, భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క మానవులకు 5 ఉన్నాయి ఇంద్రియాలు. ఇతర దేశాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమన్నా 6, 7, 8 లాంటివి ఏమైనా ఉంటాయేమో అనేటువంటి సందేహం కలిగినట్లయితే ఒకసారి పోయిరాండి. అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, ఇండోనేషియా, యూరప్, స్విట్జర్లాండ్ అనేక దేశాలు, 190 దేశాలకు పైగా ఉన్నాయి. ఒక రౌండ్ వేసిరాండి. ఎక్కడ చూసినా మీకు 5 ఇంద్రియాలు కలిగినటువంటి ఇక ప్రాణి మానవుడే గోచరిస్తాడు. మరి ఎందువల్ల 5 ఉన్న ఇంద్రియాలు? భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా మానవుడు అనబడేటువంటి వాడికి 5 ఎందు ఉన్న ఇంద్రియాలు. భారతదేశంలో ఉన్న మానవులను ఒక దేవుడు సృష్టించాడు, వేరే దేశాలలో వేరే దేవుడు ఉన్నాడు అని చెప్పన్నట్లయితే మరి ఆ దేవుడు ఎందువల్ల ఆ సృష్టి వ్యవహారంలో మార్పులు చేసుకోలేదు? అందువల్ల సమస్త లోకాలకు దేవుడు ఒక్కడే అనే విషయం గమనించండి. ఎన్ని దేశాలు ఉన్నా అన్ని దేశాలకు భగవంతుడు ఒకడే. ఆయన నిర్మాణంలోనే మానవ జాతి మనుగడ సాగిస్తూ ఉన్నది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి మానవునిలో
ఎలాంటి యొక్క నిర్మాణాత్మకమై ఉన్నటువంటి ఉన్నాయో అన్ని దేశాలలో ఉన్నటువంటి యొక్క మానవులకు కూడా అలాంటి నిర్మాణాత్మక విధానాలే ఉంటాయి. అనగా చెవులు ఎక్కడ, చెవులు, కనులు, ముక్కు, నోరు, శిరస్సు, దాని లోపల హార్ట్, కిడ్నీస్, అన్నవాహిక, బ్రెయిన్, ఇంకా లివర్లు కానీ ఇవన్నీ కూడా కాళ్ళు, చేతులు, ఏళ్ళు, గీళ్ళు మొత్తం ఎట్లయితే ఉన్నాయో నువ్వు ఏ దేశంలో పోయినా మానవుడు అనబడేటువంటి వాడికి ఉండేటువంటి లక్షణాలు ఇలాగే ఉంటాయి. ఎందుకంటే భగవంతుడు నిర్మితమై ఉన్నటువంటి యొక్క ప్రక్రియ విశ్వ జగత్తంతా కూడా ఆయన గారి యొక్క నిర్మాణమే అని గమనించుకోవాల్సి ఉంటుంది. అయ్యా మీ దేవుడు వేరు, మా దేవుడు వేరు, వాళ్ళ దేవుడు వేరు, వీళ్ళ దేవుడు వేరు, ఇది ఒక అజ్ఞాన అంధకారములో మానవుడు భ్రమలో మునిగి మాట్లాడుతున్నటువంటి యొక్క మాటలు. ఈనాడు ఏవైతే మత సంబంధమై ఉన్న ప్రవక్తలుగా ఉండి బోధనలు చేస్తూ ఉన్నారో వీళ్ళంతా కూడా ఒక రకంగా చూస్తే అంధత్వంలో మునిగి ఉన్నారా అనేటువంటి విధానములో మీరు ఆలోచించుకోవాల్సిన అంశం. అది నేను చెప్పేది కాదు. కాబట్టి ప్రకారంగా ఎంతమంది దేవుళ్ళు ఉంటే నిర్మాణాలలో మార్పులు రావా ఏమి? ఇప్పుడు హిందువు దేవుడు నిర్మించిన విధానములు ఎట్లా ఉన్నప్పుడు మరి వేరే క్రైస్తవ కానీ ఇస్లాంకి కానీ వేరే బౌద్ధం కానీ ఇంకా వేరే వాటిలలో దేవుళ్ళు వేరు వేరుగా అని చెప్పినప్పుడు మరి ఈ దేవుడు నిర్మాణ విధానంలో ఏదో మార్పు ఉండాలిగా. కళ్ళు కింద, ముక్కు పైన, చెవులు ఈ పక్క, నోరు ఆ పక్క ఏదో ఉండాలిగా, చేతుల కింద, కాళ్ళు పైన ఏదో సంథింగ్ ఉండాలిగా. ఏమన్నా మార్పులు చేర్పులు ఉన్నాయో చెప్పండి. ఎక్కడికన్నా పోండి, మానవులు అంటే ఒకే విధానంగా ఉంటారు, ఏనుగులు అంటే ఒకే విధానంగా ఉంటాయి. నువ్వు ఏ దేశంలో చూసినా కానీ ఏనుగులు అంటే ఏనుగులే. పశువులు అనేటువంటివి కూడా ఇవి ఏ దేశానికి పోయినా వాటి యొక్క ఆకృతి ఒకే రకంగా ఉంటుంది. కారణం ఏంటంటే విశ్వములో నిర్మాణాత్మకమై ఉన్నటువంటి ప్రక్రియ ఒకే ఒక్క దేవుడు వల్ల జరిగిందనేటువంటి విషయము. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, దేవుడొక్కడే పరదేవుడొక్కడే పరమదేవుడొక్కడే. కాబట్టి మహాత్ములు చెప్పే విధానం చూస్తే ఏకం సత్తు ఒకటే, సత్పదార్థం ఒకటే, భగవంతుడు ఒక్కడే, భూమి ఒక్కటే, జలం ఒక్కటే, అగ్ని ఒక్కటే, వాయువు ఒక్కటే, ఆకాశం ఒక్కటే, సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, భగవంతుడు ఒక్కడే, మానవుడు ఒక్కడే. ఏమి మా దేశంలో చంద్రుడు అండి అని చెప్పిన అంటే ఎవరైనా అంటారా? ఈ సూర్యుడు మా దేశంలో సూర్యుడు అని చెప్పిన అంటారా? విశ్వంలో ఏ దేశానికైనా సూర్యుడు ఒకడే, గమనించుకోండి. దేశములో ఎక్కడికైనా అందరికీ కూడా చంద్రుడు ఒక్కడే. అన్ని దేశాలలో ఉన్నటువంటి ఆకాశం ఒక్కటే. మా దేశంలో ఉన్న ఆకాశం వేరు, మీ దేశంలో ఉన్న ఆకాశం వేరు అంటారు. ఏమన్నా ఇదేమన్నా ఉందా? మా దేశంలో ఉన్న గాలి వేరు, మీ దేశంలో ఉన్న గాలి వేరు. అలా ఉంటే మరి ఇండియాలో పుట్టినవాడు అమెరికాలో పోతే ఎట్ట బతుకుతున్నాడు? బతికే అవకాశం కాదు కదా. ఎందువల్ల ఆ దేశంలో ఉన్న గాలి వేరు, ఈ దేశంలో గాలి వేరు. కనుక వీడు ఏ దేశానికి పోయినా బతుకుతాడు. ఎందువలన గాలి ఒక్కటే కాబట్టి. ఆ పీల్చే గాలి ఇండియాలో పీల్చినా అదే, అమెరికాలో పీల్చినా అదే, రష్యాలో పీల్చినా అదే, ఆఫ్రికాలో పీల్చినా అదే, ఆఫ్ఘనిస్తాన్లో పీల్చినా అదే. అందరూ పీలుస్తున్న గాలి ఒకటే. ఇస్లామిక్ అయినా, క్రైస్తవులైనా, బౌద్ధులైనా, జైనులైనా, కాపాయకులైనా, నాస్తికులు కావచ్చు, ఆస్తికులు కావచ్చు, అందరూ పీల్చే గాలి ఒక్కటే. మరి ఒక్కటే అనేటువంటి విషయం అంత స్పష్టంగా ఉన్నప్పుడు దేవుడి విషయంలో ఎందుకు కొట్టు తావటం వీళ్ళు? అసలు మా దేవుడు వేరు, మా దేవుడు వేరు. మరి ఎంత అజ్ఞానమా, లేకపోతే అవివేకమా, మూర్ఖత్వమా, లేదా మనకున్నటువంటి యొక్క తెలియంతనమా? మనల్ని వాళ్ళు ఈ విధంగా ఆడుకుంటూ ఉన్నారు. మనల్ని వాళ్ళు అందరూ కూడా పంచుకుంటూ ఉన్నారు, పనిచేసుకుంటూ ఉన్నారు. ఈ వర్గం వాడు ఇట్లా తీసేసుకుని ఒక నామము బొట్టు ఏదో పెట్టి పారేసేసి తన వర్గం గలవాడుగా చేసేసుకుంటూ ఉన్నాడు.
పని చేసుకోవటం మానవులందరినీ కూడా వర్గాలుగా చూడండి. ఈ విధంగా మరి గొడవలు వచ్చాయా అని చెప్పనంటే వీళ్ళ మీద వాళ్ళు గొడవ పడతారు, వాళ్ళ మీద వీళ్ళు గొడవ పడతారు. మా దేవుడిని అంటావు నువ్వు అని చెప్పని, మా దేవుడిని తిడతావు నువ్వు అని చెప్పని వాడు. ఏమిటి ఇది అని చెప్పండి, నేను అర్థమవుతుందా? ఎంత అజ్ఞాన విధానంగా ఉన్నటువంటి మరి వీళ్ళని మనం గౌరవిస్తూ ఉన్నాం, వీళ్ళని మనం పూజిస్తూ ఉన్నాం, వీళ్ళని మరి అంటాడుతూ ఉన్నాం, వాళ్ళ పాదాలు ఒత్తుతూ ఉన్నాం, వాళ్ళ సేవలు చేస్తూ ఉన్నాం, నమ్రతతో ప్రవర్తిస్తూ ఉన్నాం, దక్షిణ కానుకలు సమర్పిస్తూ ఉన్నాం. మరి ఇన్ని చేస్తున్నామంటే మనం ఇంకా ఎంత అజ్ఞాన విధానంలో ఉన్నదో అర్థమవుతుంది మనకి. ఒకటే కంటయ్యా, గాలి ఒకటే, సూర్యుడు ఒక్కడే, అగ్ని ఒక్కటే, రెండున్నాయి అగ్నులు, రెండున్నాయి వాయువులు, రెండున్నాయా జలాలు. నువ్వు ఏ దేశం పో జలం ఒకటే, ఏ దేశానికి నవ్వో జలం ఒకటే, ఎక్కడికన్నా పో భూమి ఒకటే, ఒకే భూమి, ఒకే జలం, ఒకే అగ్ని, ఒకే వాయువు, ఒకే ఆకాశం, ఒకే చంద్రుడు. ఏ దేశంలో ఉన్నా ఆ చంద్రుని యొక్క ప్రకాశమే, ఏ దేశంలో ఉన్నా ఆ సూర్యుని యొక్క ప్రకాశమే. ఈ విధముగా ఏకత్వం అనేటువంటిది కార్యాలలోనే గోచరిస్తూ ఉంటే వాటి కారణమై ఉన్నటువంటి యొక్క భగవంతుని పట్ల ఎందుకు భేదభావం వచ్చింది వీడికి? మా దేవుడు వేరు, మా దేవుడు వేరు, మా దేవుడు వేరు అని చెప్పని ఎందుకు వచ్చింది? కాబట్టి వాడు భ్రమలో ఉన్నాడు, మనల్ని గోతుల్లో పడేస్తూ ఉన్నారు, భ్రమల్లో పడేస్తూ ఉన్నారు, మనం కొట్టుకులాడుతూ ఉన్నాం. ఎంత తెలియంతనము, ఎంత అజ్ఞానము అనేటువంటిది మనకి శుద్ధంగా అర్థమవుతున్నది. అందువల్ల భగవంతుడు ఒక్కడే. ఎందుకంటే ఈ విశ్వములో పరమాత్మ యొక్క ఆయన కార్యములుగా ఏర్పడ్డటువంటి వాటిల్లో కూడా ఏకత్వమే ఉన్నది కదా. ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్వాయు, వాయో అగ్ని, అగ్నే ఆపః, అద్భ్యః పృథివీ, పృథివ్యాం ఓషధయః, ఓషధిభ్యో అన్నం, అన్నాత్ శుక్లః, శుక్లాత్ పురుషః. శాస్త్రం చెప్పేటువంటి మాట. కాబట్టి ఆ భగవంతుని నుంచి ఆకాశం పుట్టింది, ఆకాశం నుంచి వాయువు పుట్టింది, వాయువు నుండి అగ్ని పుట్టింది, అగ్ని నుంచి జలం పుట్టింది, జలం నుంచి పృథివీ పుట్టింది, పృథివీ నుంచి సస్యములు ఏర్పడ్డాయి, సస్యాల నుంచి శుక్ల శుంఠలు ఏర్పడ్డాయి. తత్కారణంగా లోకంలో జీవులన్నీ కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రకారముగా మరి భగవంతుని యొక్క విషయంగా చూసినట్లయితే భగవంతుడు ఒక్కడే, అందరికీ దేవుడు ఒక్కడే, సమస్త మానవాళికి ఆ చైతన్యాత్మకమై ఉన్నటువంటి దేవుడు ఒక్కడే అనేటువంటి విధానముగా గ్రహించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. కాబట్టి ఈ ప్రకారం ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే మరి ఈ పంచేంద్రియాలకు గోచరించేటువంటి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనేవి తెలియబడుతూ ఉన్నాయి. ఈ తెలియబడేటువంటి యొక్క వాటికంటే వేరై ఉన్నటువంటి స్వరూపముగా ఇక్కడ మనకు శ్లోకంలో చెప్పుకొస్తూ ఉన్నారు. పరం ఆప్నోతి అన్నారు. పరం, పరం అంటే వేరై ఉన్నటువంటిది. అర్థమవుతున్న మాటలు మీకు. నీకు తెలియబడేటువంటి దానికంటే వేరై ఉండుట. ఏం తెలియబడుతూ ఉన్నాయి? ఇక ఆకాశం తెలియబడుతూ ఉన్నది, వాయువు తెలియబడుతూ ఉన్నది, అగ్ని తెలియబడుతూ ఉన్నది, జలం తెలియబడుతూ ఉన్నది, పృథివీ తెలియబడుతూ ఉన్నది. ఆకాశం అవకాశం ఇచ్చే తెలియబడుతున్నది, వాయువు వీస్తూ ఉన్నది, దేహాన్ని స్పర్శగా తెలియబడుతూ ఉన్నది, అగ్ని కంటికి గోచరిస్తూ ఉన్నది, జలం జఖవకు నాలుగు గోచరిస్తూ ఉన్నది, పృథివీ ముక్కుకు గోచరిస్తూ ఉన్నది. ఇట్లా లోకములో ఉన్నటువంటి యొక్క 5 భూతాలను కూడా తెలుసుకోవటానికి గల సౌలభ్యం నీకు ఉన్నది. కాబట్టి వాటికంటే పరం వేరుగా ఉన్నటువంటి దానిని ఇక్కడ చెప్పుకొస్తూ ఉన్నారు. ఆ పరం వాటికంటే వేరుగా ఉన్నది ఏమిటయ్యా అది అని చెప్పనే మాట చూసినట్లయితే అదే భగవంతుడు అన్నాడు. ఈ జగత్తు కంటే అది పరం, వేరుగా ఉన్నది, వేరుగా ఉన్నది. పరం అంటే వేరుగా ఉన్నది. కనుక ఆ విధముగా మరి ఈ జగత్ అనేది నాకు ఇంద్రియాల గోచరిస్తూ ఉన్నది కదా, దానికంటే వేరుగా ఉందనేటువంటిది ఎట్లా తెలుసుకునే అవకాశం ఉంటుంది? నాకున్నటువంటివి తెలుసుకోవటానికి గల ఇంద్రియాలు 5 ఉన్నాయి.
శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణము అనబడేటువంటి 5 ఉన్నాయి. మరి 5ంటికి తెలియబడేదిగా ఉందా? తెలియబడే అవకాశం లేదు. ఎందుకని చెప్పానంటే ఒక్క ఇంద్రియము ఒక విషయాన్ని గుర్తిస్తుంది, 2 గుర్తించలేదు. శ్రోత్రేంద్రియము శబ్దం తప్ప స్పర్శ కానీ రసం కానీ తెలుసుకోలేదు. అట్లనే త్వగేంద్రియము స్పర్శ తప్ప అది శబ్దం కానీ రసాన్ని కానీ గుర్తించే విధానం దానికి లేదు. అట్లనే నేత్రేంద్రియము అది కేవలం అగ్ని సంబంధము రూపాన్ని గుర్తిస్తుందే తప్ప అది మరొక విషయాన్ని అది విషయం చేసుకోలేదు. కాబట్టి ఈ ప్రకారముగా తన యొక్క సన్నిధిలో ఉన్నటువంటి యొక్క వాటి యొక్క విషయంలో తెలుసుకునేటువంటి యొక్క సామర్థ్యం లేకుండా ఉన్నటువంటి ఇంద్రియాలు ఈ విశ్వము కంటే వేరై ఉన్నటువంటిదిగా చెప్పేటువంటి యొక్క ఆ పరం అనబడేటువంటిది అదేమిటి? అసలు పరం అంటే వేరుగా ఉందన్నాడు. మరి అదేమిటి? దానికాడే ఈ శాస్త్రం అంతా కూడా నిలిచి ఉన్నది. ఇది పరం అంటే ఈ తెలియబడేటువంటి యొక్క జగత్తంతటికి కూడా దానికంటే అది పరం వేరుగా అనే మాట వాడుతూ ఉన్నాడు. అది ఏది అనే విషయం మీద మీకు శాస్త్రము శుద్ధముగా తెలియజేస్తూ ఉన్నది. దాన్ని తెలియజేయటానికి ఏర్పడ్డటువంటివే ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు. గమనించాల్సిన అంశము. వీటిని ప్రస్థానత్రయము అని చెప్పని అంటారు. ప్రస్థానత్రయం ద్వారానే నీవు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ పరం అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో దానిని తెలుసుకోవాలని చెప్పనే విషయంలో ఈ ప్రస్థానత్రయం బయలుదేరింది. అది అందువల్ల ప్రస్థానత్రయం అంటే ఏం చెప్పుకున్నాం? ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు. అయితే ఉపనిషత్తులు అనేటువంటివి ప్రధానం. అవి వేదం యొక్క ఉత్తర భాగం. ఉపనిషత్తులు అర్థం చేసుకోవటం కొంచెం కష్టం. సామాన్యులకు అది అంత తేలిగ్గా అర్థమయ్యేటువంటి విధానంగా లేవు. అది గురువు యొక్క సమ్ముఖాన కూర్చొని వాటి గురించినటువంటి విషయాలు బాగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దాని విషయంలో మరి పరమాత్మ శ్రీమన్నారాయణుడు కృష్ణావతారముగా వచ్చి సమస్త మానవాళికి ఉపనిషత్తులు అర్థం చేసుకోవటం కష్టం అనేటువంటి విషయం మీద ఆ ఉపనిషత్తుల యొక్క సారాన్ని బాగా పిండి క్రమబద్ధం చేసి పరమాత్మ మనకి అందించిందే భగవద్గీత. అందువల్ల భగవద్గీతను ఏమన్నారు? ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అన్నారు. ఉపనిషత్తుల యొక్క సారం భగవద్గీత. కాబట్టి భగవద్గీత అనేది ఉపనిషత్తులకు అనుగుణ్యముగా ఉన్నటువంటి యొక్క అంశాలు దాంట్లో ఉన్నాయి. అదే ప్రకారంగా ఉపనిషత్తులలో ఉన్నటువంటి యొక్క విషయాలని ప్రతిపాదన చేస్తూ ఉంటుంది బ్రహ్మసూత్రాలు కూడా. కాబట్టి వీటిలలో ఏది ముందు అని చెప్పినట్టు ఉపనిషత్తులు ముందు, ఉపనిషత్తుల తర్వాతే భగవద్గీత, దాని తర్వాతే బ్రహ్మసూత్రాలు. కనుక బ్రహ్మసూత్రాలు లేనప్పుడు ఉపనిషత్తులు ఉన్నాయి, గీత లేనప్పుడు ఉపనిషత్తులు ఉన్నాయి. ఆ ఉపనిషత్తులే వేదం. ఈశ, కేన, కట, ప్రేషణ, ముండ, మాండిక్య, ఐతరేయ, తైతరేయ, బృహదారణ్యక, చాందోగ్య, కైవల్య, స్కంద ఇట్లాగా చూస్తే 108 ఉపనిషత్తులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా దేనిని ప్రతిపాదన చేస్తున్నాయి అని చెప్పానంటే పరం. ఇక్కడ వాళ్ళ పదం పరం అంటే నీకు ఇంద్రియాల గోచరించేటువంటి యొక్క దానికంటే వేరుగా ఉన్నటువంటిది అని చెప్పి అర్థం. తెలియబడుచున్న విశ్వంబు దృశ్యమనుసు తెలివినై సర్వమును గాంచు దృక్కు నేను. తెలియబడుచున్న విశ్వంబు దృశ్యమనుసు. కాబట్టి ప్రకారముగా పంచేంద్రియాల గోచరించే ఏది కూడా బ్రహ్మము కాదు. అది కేవలం నామరూపాత్మకమై ఉన్న జగత్తు యొక్క విధానం దాంట్లో చేరి ఉన్నది. కాబట్టి అట్టి ఆ ప్రపంచము కంటే పంచేంద్రియాలు గోచరించేటువంటి దానికంటే వేరై ఉన్నటువంటి దానిని మనకి ఉపనిషత్తులు ఏం చెప్పాయా అంటే దాన్ని బ్రహ్మము అన్నాయి, దాన్ని భూమా అని చెప్పని అన్నాయి. దాని సద్దు వస్తువుగా చెప్పుకొచ్చారు. సదేవ సౌమ్య ఇదం అగ్ర ఆసీత్. ఓ సౌమ్యుడా, శిష్యుడా, సత్యేవా ఇదం అగ్ర ఆసీత్. ఇదం ఈ నామరూపాత్మకమై గోచరించేటువంటి జగత్తు అయితే ఉన్నదో ఆ జగత్తు కంటే కూడా మరి అతీతముగా ఉన్నటువంటి దానిని సద్దు వస్తువు అని చెప్పిన అన్నాడు. సత్ ఏవ సౌమ్య ఇదం అగ్ర ఆసీత్.
ఈ నామరూపాత్మకమై ఉన్న జగత్తు ఏర్పడక ముందే సత్తు ఏవా అది ఉన్నది అన్నాడు. అక్కడ ఆయన గారు కూడా ఏమీ కూడా దాని గురించి చెప్పలేదు. సత్తు అంటే ఉన్నది అని అన్నాడు. ఆ ఉన్నది అన్నావు కదా, ఏమిటది అనే విషయంగా వచ్చినప్పుడు నీకు శాస్త్రమే గురువులే చెప్పాల్సి ఉంటుంది. నీకుగా గోచరించే అవకాశం అనేటువంటిది లేదు. కనుక దాని విషయమై మరి లోకంలో చాలామంది గందరగోళంలో పడ్డటువంటి యొక్క వ్యవహారము, ఎన్ని మతములు, ఎన్ని వర్గములు, ఎన్ని సాంప్రదాయాలు, ఎన్ని ఏర్పడి అందరూ కూడా గందరగోళ విధానాలుగా, అది అంతు చిక్కని విధానాలుగా వాళ్ళు మరి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఇది. కనుక ఉన్న దానిని ఉన్నట్లుగా తెలుసుకున్నట్లయితే ఇంత రగడ ఉంటుందా? ఇన్ని వర్గాలు ఉంటాయా? ఇన్ని పోరాటాలు ఉంటాయా? ఇన్ని ఆరాటాలు ఉంటాయా? ఇన్ని యొక్క సాంప్రదాయాలు ఉంటాయా? అసలు ఉన్నది ఒక వస్తువే అని చెప్పి అంటూ ఉన్నప్పుడు శాస్త్రము మరి ఎన్నెందుకు ఏర్పడ్డాయి, ఎంతమంది ఎందుకు ఈ విధంగా వేరువేరుగా చెప్పుకొస్తూ ఉన్నారు అని చెప్పిన విషయం చూసినట్లయితే దాని యొక్క విషయంలో భ్రమలో పడ్డటువంటి యొక్క విధానం నుంచే ఇవన్నీ కూడా ఏర్పడ్డటువంటి విధానం కనుక ఎవరైతే జీవితంలో భగవద్ విషయంగా అవగాహన చేసుకునేటువంటి యొక్క ఉద్దేశంతో ఉన్నారో వారు ముఖ్యముగా మరి ప్రధానమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని అధ్యయనం చేసేటువంటి వాళ్ళు మాత్రమే గ్రహించుకునే అవకాశం ఏర్పడుతుంది. మీకు ఈ మాట రాబోయే శ్లోకంలో స్వామివారు చెప్పుకోరాబోతూ ఉన్నారు. సయత్ ప్రమాణం కురుతే లోకః తదను వర్తతే. సయత్ ప్రమాణం కురుతే రాబోయే శ్లోకాలలో అక్కడ మీకు ప్రమాణం అనే మాటగా స్వామివారు చెప్పుకురాబోతారు. అక్కడ మనం చూసుకోవచ్చు ఆ విషయాన్ని గురించి. ఇక్కడ పరం అని చెప్పి అంటాం వల్ల నీకు పంచేంద్రియాలకు తెలియబడేటువంటి ఏది కూడా దేవుడు కాదు అని అర్థం వస్తుంది. ఇక్కడ మీకు ఈ మాట కేనోపనిషత్తు బోధించింది. యక్షక్షుషా న పశ్యతి ఏన చక్షుంసి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. మీరు కేన అధ్యయనం చేయండి, దాని స్వద్ధంగా వస్తాయి మాటలు. ఏమి యక్షక్షుషా న పశ్యతి, ఏ చక్షురేంద్రియం, ఏ కన్ను స్వయంగా చూడలేదో, దేని యొక్క ఆధారం కలిగి, దేని యొక్క అధిష్టానములో ఉండి, దేని యొక్క ఆశ్రయం కలిగి అది పశ్యతి చూడగలుగుతూ ఉన్నదో, ఆ నేత్రేంద్రియానికి శక్తినిచ్చి చూడగలిగేటువంటి యొక్క సామర్థ్యాన్ని ప్రసాదించినటువంటి యొక్క తత్ దానిని బ్రహ్మముగా త్వం నీవు విద్ధి తెలుసుకొనుము అన్నాడు. యక్షక్షుషా న పశ్యతి ఏన చక్షుంష పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే నా యదం యదిదం ఉపాసతే. నువ్వు నేత్రేంద్రియం ద్వారా దర్శించేటువంటిది ఏది కూడా నా భగవంతుడు బ్రహ్మము కాదు అన్నాడు. మీకు ఈ మాటలో కేనోపనిషత్తులో శుద్ధంగా ఉన్నాయి. కాబట్టి ప్రకారముగా చూసినట్లయితే ఈ పంచేంద్రియాల ద్వారా తెలుసుకునేటువంటివన్నీ కూడా అన్నీ అక్కడ చెప్పుకొస్తాడు. యత్ ప్రాణ ప్రాణితి ఏన ప్రాణ ప్రణీయతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. యశ్రోత్రం నశృణోతి ఏన శ్రోత్రమిదం శ్రుతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. యద్వాచ అభ్యుతం ఏన వాగభ్యుద్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి. ఏ యొక్క వాగేంద్రియం స్వయముగా మాట్లాడలేదో, దేని యొక్క చేతనాశ్రయంలో మాట్లాడగలుగుతూ ఉన్నదో, ఆ చేతనత్వాన్ని ఇచ్చినటువంటి యొక్క దానినే బ్రహ్మముగా విద్ధి తెలుసుకొనుము. ఏ శ్రోత్రేంద్రియము స్వయముగా శబ్దములు వినలేదో, దేని యొక్క ఆశ్రయం కలిగి వినగలుగుతూ ఉన్నదో, వినగలిగేటువంటి యొక్క సామర్థ్యాన్ని ప్రసాదించినటువంటి యొక్క దానినే త్వం నీవు బ్రహ్మముగా విద్ధి తెలుసుకొనుము. ఇట్లా మీకు వస్తాయి కేనోపనిషత్తులో. కాబట్టి ఈ ప్రకారముగా నీకు పంచేంద్రియాలకు గోచరించేది ఏది కూడా భగవంతుడు కాదనే మాట, అదంతా అక్కడ పరిణామశీలమై ఉన్నటువంటి యొక్క జగత్తుగా చెప్పారు. జ అనగా పుట్టింది, గత్ అనగా పరిణామం చెందుతూ పోతూ ఉన్నది. అందువల్ల గత్ జగత్తు. జ అంటే పుట్టటము, గత్ అంటే పోవటం. పుడుతుంది పోతుంది, పుడుతుంది పోతుంది. అట్లా భగవంతుడు పుడతాడా పోతాడా? కాబట్టి ప్రకారముగా ఉన్నటువంటి దానికంటే కూడా పరం వేరుగా ఉన్నటువంటి స్వరూపం, దాన్ని బ్రహ్మము అని చెప్పనేదిగా చెప్పుకొస్తూ ఉన్నారు.
కాబట్టి ఆ బ్రహ్మం ఎట్లా ఉంటుందయ్యా అని చెప్పిన మాటకి తైత్రయం చెప్పిన మాట సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆనందో బ్రహ్మేతి విజానాత్. అలాంటి సత్యదేవుడై ఉన్నటువంటి భగవంతుడై ఉన్నటువంటి బ్రహ్మమును పొందటం అనేటువంటి యొక్క అంశం మీద ఇక్కడ పరమాత్మ చెప్పుకొస్తూ ఉన్నాడు. అసక్త హి ఆచరన్ కర్మ పరం ఆప్నోతి పూరుష. అట్టి పూరుష పురుషుడు అసక్త హి ఆచరన్ కర్మ, ఎవరైతే అసక్త అంటే ఆచరన్ కర్మ, కర్మ అంటే కర్మయోగం, మనస్సుని శ్వాస మీద నిఘా పెట్టటము. అసక్త అంటే మనస్సులో కలిగేటువంటి ఆలోచనలు అయితే ఉన్నాయో అట్టి ఆలోచనల యొక్క సంబంధమై ఉన్న స్పృహ లేకుండగా, ఆలోచన లేకుండగా మనసును కేవలం శ్వాసపై మాత్రమే పెట్టగలిగినటువంటి వాడు మాత్రమే పరం ఆప్నోతి. ఇక్కడ చాలామంది సాధకులు గమనించాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి. మేము ధ్యానం చేస్తున్నామండి, ధ్యానంలో మాకు చాలా అనుభవాలు కలుగుతూ ఉన్నాయి అనేటువంటి మాటలు కూడా వాడటం జరుగుతూ ఉంటుంది. ఈ విషయాల గురించి మాట్లాడినట్లయితే ఇది ఒక తెలియనితనములో సాధకులు ఉన్నటువంటి విధానము నుంచి కలిగేటువంటి యొక్క భావాలు. ఎందుకంటే మనం పొందాల్సిన గమ్యం పరం ఆప్నోతి. పరం అని చెప్పనంటే బ్రహ్మమును పొందాలన్న లక్ష్యముతో ఉన్నాము. ఒక ఉదాహరణ చెబుతా మీకు మీ గ్రామం నుండి హైదరాబాద్ పోతూ ఉన్నారు. హైదరాబాద్ పోయేటువంటిది మీ లక్ష్యం, మీ ఇంటికి చేరుకోవాలి. మీరు మీ సొంత కారులో ఏసీ కారులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయాణం చేసేటప్పుడు ఏమవుతుందని చెప్పినంటే దారిలో పోతున్నప్పుడు అనేక కనపడతా ఉంటాయి. చెట్లు, పొట్లు, గొట్లు, గుడులు, గిడులు అన్నీ కనపడతా ఉంటాయి. ఈ కనపడే విధానాలను చూసి మీ పిల్లగాడు మీ వద్ద ఉన్నటువంటి సంటి బాబు అమ్మ 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 అది గుడి అంటాడు, అమ్మ 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 అదిగో ఇల్లు అంటాడు, అమ్మ అమ్మ అదిగో చెట్టు అంటాడు. ఈ ప్రకారంగా వాడికి ఆశ్చర్యం గొలుపుతూ ఉంటుంది. కానీ ఆ తల్లికి ఏమిటంటే తాను హైదరాబాదులో ఉన్నటువంటి ఇల్లును చేరుకోవడం అనేటువంటి యొక్క లక్ష్యమునందు మాత్రమే ఆమె గారు కూర్చుంటుంది. వాడి మాటలేం పట్టించుకోదు, నాయన మంచిదిరా అని అంటూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ ప్రకారం ప్రయాణం చేసి హైదరాబాద్లో తాను ఉన్నటువంటి గృహములోకి ప్రవేశించటమే లక్ష్యము అక్కడ. ఆ ప్రకారముగా ఎవరైతే మనస్సుని శ్వాసపై నిఘా పెడతారో, ధ్యానములో ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారో, అలాగా ప్రయాణం చేసే విధానములో సాధనలో కొన్ని అనుభవాలు కావచ్చు, కొన్ని దివ్యత్వాలు కావచ్చు, ప్రకాశములు కావచ్చు, ఓంకార ధ్వని కావచ్చు, అనేకమైనటువంటి దివ్యమై ఉన్నటువంటి భవ్యమై ఉన్నటువంటి అనుభవాలు కావచ్చు, ఎన్నో కలుగుతూ ఉంటాయి. కానీ సాధకుడు దేనికోసం కూర్చున్నాడు అంటే పరం ఆప్నోతి, బ్రహ్మమును పొందటానికై కూర్చున్నటువంటి విధానము. ఆ లక్ష్యమునందే మహాత్ములు తన ప్రయాణం కొనసాగిస్తారు. రమణ భగవానులు వారు కానీ, వివేకానంద, రామతీర్థ, తోతాపురి, పరమహంస, మలయాళ స్వాములు వీళ్ళంతా కూడా ఒక లక్ష్యంతో కూర్చున్నారు. ఆ లక్ష్య సాధన పొందగలిగారు. ఆ సాధన విధానంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అనేక కనబడుతూ ఉంటాయి. ఎట్లయితే తన గ్రామం నుంచి బయలుదేరినప్పుడు హైదరాబాదు పోతున్న విధానం ఉన్నప్పుడు తన పిల్లగాడికి దారిలో అనేకమైనటువంటి నదులు, పుట్టలు, గుట్టలు, చెట్లు, గుళ్ళు, గోపురాలు కనబడతా ఉంటాయి. ఇవిగా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆమె పట్టించుకోదు. సరైనటువంటి యొక్క అవగాహన విధానం కలిగి ఉన్నటువంటి వాడు బ్రహ్మమే లక్ష్యముగా పెట్టుకున్నటువంటి వాడు. బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే అంటూ ఉత్తర గీత. బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే, బ్రహ్మము లక్ష్యముగా పెట్టుకున్నటువంటి వాడు ఈ ప్రక్క కనబడేటువంటి యొక్క వాటి వైపుకి వాడు చూడడు. తాను చేరుకోవాల్సింది ఏమిటాయి అంటే బ్రహ్మము యొక్క ప్రాప్తిని అపేక్షించి కూర్చున్నాడు వాడు. కాబట్టి ఆ పోయేటువంటి నివృత్తి మార్గములో ప్రయాణాలలో అనేక కనబడతా ఉంటాయి, గోచరిస్తూ ఉంటాయి, ఏవేవో దర్శనం ఇస్తూ ఉంటాయి. అవన్నీ పట్టు కూర్చున్నావు అని చెప్పనంటే అక్కడే ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అన్నటువంటి విషయం గమనించుకోవాల్సి ఉంటుంది. పరం ఆప్నోతి పూరుషః తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్త హి ఆచరన్ కర్మ పరం ఆప్నోతి పూరుషః. పరం అనే మాట చాలా గొప్పది. అది దాని మీద పెద్ద చర్చ, ఒక విషయం కాదు. దాన్ని తీసుకుంటే
ఎన్ని విషయాలు వస్తాయో అంత లెక్క చెప్పగలిగే ఓపిక నాకున్నా కానీ అంత లెక్క ప్రయాణం కాగలిగే ఓపిక మీకుందా అని చెప్పని చూస్తే కొద్ది రోజులు కనుక నేను కనుక ఆ పరం అనే పదం మీద బయలుదేరానని చెప్పానంటే మీకు ఇప్పుడు 35 మంది ఉన్నది కాస్త 5 మందికి వచ్చేస్తారు ఎగ్జామ్. లేదు, మీకు ఓపిక లేదు, మీకు అసలు శ్రద్ధ అనేది ఉంటే ధ్యానంలోకి వచ్చి కూర్చుంటారు, అద్భుతంగా వింటారు. కానీ ఏదో ఎంత ఆ పదాలలో భగవంతుడు శిశ్వంభరుడు, ఆ పదాలలో ఎంతటి లోతైనటువంటి భావాలు ఉన్నాయో లోపలికి పోగలిగితే అర్థమవుతాయి. ఏమి సముద్ర గర్భంలోకి పోగలిగితే ముత్యాలు లభిస్తాయి. ఒడ్డునే ఉంటే ఏమొస్తాయి నీకు? చిల్లి గవ్వలు, నత్త గొల్లలు, చిన్న చిన్న పెంకులు గీంకులు ఇవన్నీ నీకు ఉంటాయి. ఒడ్డును కూర్చుంటే లోనకు పోగలగాలి. అది ఉపనిషత్తులు భగవద్గీత లాంటి భావాలను అందిస్తూ ఉన్నాయి. ఉన్న భ్రమలు మొత్తం పోతాయి. చాలామంది ఆధ్యాత్మికంలో నిజంగా చూస్తే మీకు తెలియదు, అవన్నీ మీరు ఏదో వాస్తవములుగా భావించుకుంటూ ఉన్నారు. మీకు తెలియనితనం అంతే. ఆ తెలియనితనం గలవాడికి ఏది చెప్పినా కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. తెలిసిన వాడికే కాదు దాని యొక్క రహస్యాలు గోచరించే అవకాశాలు ఉంటాయి. అందువల్ల గమనించండి, భగవద్గీత అంతా లోతైన భావాలు కలిగి ఉన్నదో చూద్దాం. ఇంకా రాబోయే శ్లోకాలలో స్వామివారు చాలా విషయాలు చెప్పు రాబోతాడు. మీకు ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, శ్రద్ధ ఉండాలి, విశ్వాసం ఉండాలి. దాని ఎందు బాగా ఒక మనస్సు పెట్టాలి, మక్కువ పెట్టాలి, ఏకాగ్ర భావన ఉండాలి. ఉంటే మీ మనసుకు బాగా అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.